ఇష్టానుసారం అంటే అదే దౌర్జన్యం. మేమేం దౌర్జన్యం చేయలేదు. ఇప్పుడు అతను దౌర్జన్యం చెప్పట్లా? ఎవరు ఆయన చెప్పే నేను చెప్పేది నమ్మవా? నేను చెప్పేది నమ్మవా? నువ్వు చెప్పేది నమ్మలేదని నేనేమన్నా అన్నానా? నువ్వు చేసిందని చెప్తున్నా నేను. నువ్వు చెప్పింది దాన్ని నువ్వు కూడా చెప్పింది నువ్వు వింటున్నావు. నువ్వు కూడా వాళ్ళు చెప్పేది నమ్మకూడదు. నేను అందుకే కనపడుతుందని చెప్తా. అందుకే కనబడుతుంది. నువ్వు చేసింది కూడా కనపడుతుందని చెప్తా. కనబడుతుంది. అందుకే వాళ్ళు చేసి కనబడుతుంది. వాళ్ళు చేసి కనబడుతుంది. వాళ్ళు చేసి తీసుకోండి. నువ్వు చేసింది ఏంటంటే వాళ్ళు- కూడా కనపడుతుంది. నువ్వు చేసింది నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చే మాట్లాడతావు అది కూడా కనబడుతుంది. నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు అది కూడా కనపడుతుంది కనబడుతుంది కదా. అది కూడా కనబడుతుంది. ఆర్డీఓ గారు రీచ్ ఇచ్చారు. రీచ్ ఇస్తేనంటే డీసెల్ చేయాలని. డీసెల్ థింగ్ ఎంత చేయాలి? మీరు ఏమన్నా ఉంటే ఒకటి ఇప్పుడు ఏమన్నా వైలేషన్స్ ఉన్నాయి అని అంటే మీకు తెలిసిన ఏమన్నా ఉంటే మీరు కలెక్టర్ గారికో ఆర్డీఓ గారికో మేము స్పాట్ లోకి వచ్చి చూద్దామని వచ్చాము. చూసాము. వచ్చిన వాళ్ళు చూడండి. చూసిన తర్వాత పగలు కొట్టి ఫోన్లు ఏం పగలగొట్టలా? ఎవరు తీసుకెళ్లి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. వెహికల్ మేమే తీసుకెళ్తాము. ఒకటి క్లియర్ గా సంగమేశ్వర గారు ఇక్కడ